హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక రేపు సెలవు ప్రకటించిన ప్రభుత్వం వీరికి మాత్రమే వర్తింపు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే రేపు ఎవరెవరికి సెలవు ప్రకటిస్తున్నారు, ఎందుకు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతుంది. ప్రధాన పార్టీలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. పోలింగు సమయం సమీపిస్తున్న వేళ ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు శక్తి మేర ప్రయత్నిస్తున్నారు. ఇక అటు రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగు కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక ఇదే సమయంలో పోలింగు వేళ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయితే సెలవు వర్తింపు విధానాలపైన ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. తెలంగాణ మున్సిపల్ పోలింగుకు కౌంట్డౌన్ కొనసాగుతోంది. మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న పోలింగుకు అన్ని ఏర్పాట్లు చేశారు. రాజకీయ నేతల్లో ఉత్కంఠ కూడా పెరిగిపోతుంది. పోలింగు వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రేపటి పోలింగు రోజును అంటే బుధవారం పోలింగు రోజును సెలవుగా ప్రకటించింది సర్కారు. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోనే ఫ్యాక్టరీలు, షాపులు, పరిశ్రమలకు సెలవు అయితే వర్తించనుంది. అంతేకాకుండా మున్సిపాలిటీల పరిధిలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు ఈ సెలవు అయితే వర్తించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో మాత్రమే ఈ సెలవు వర్తించనుంది. కాగా హైదరాబాదులో పనిచేస్తున్న ఓటింగు జరుగుతున్న ప్రాంతాల ఉద్యోగులకు కంపెనీలు ప్రత్యేకంగా సెలవైతే ఇస్తున్నాయి. దీంతో ఓటు వేసేందుకు సొంత ప్రాంతాలకు బయలుదేరుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఒకే విడతలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోనే 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగు జరగనుంది. మొత్తం 12,930 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికల కోసం 8,203 పోలింగు కేంద్రాలు, 16,301 బ్యాలెట్ బాక్సులను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. రేపు ఫిబ్రవరి 11వ తారీఖున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగు జరగనుంది. ఫిబ్రవరి 13వ తారీఖున ఫలితాలు వెల్లడి కానున్నాయి. పోలింగు కోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలింగ్ సమయంలో మద్యం షాపులు మూసివేయడంతో పాటు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోనున్నారు. స్థానిక ఎన్నికలు కావడంతో భారీగా పోలింగు జరిగే అవకాశమైతే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.